బ్రిటిష్ ఏజెంట్ పక్కన పెట్టండి, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి అంబేద్కర్ రిజర్వేషన్ తేవడంలో సఫలమైతే నన్ను ఒకవేళ బీజేపీ కుక్క అన్నట్లయితే బాబాసాహెబ్ కూడా కుక్క అనే సందర్భంలో పోలుస్తున్నాడు. ఇక ఎంత కండ కావరం అంటే చూడండి, మాదిగ ప్రజలు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా మట్టుకు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడితే మనకు మాదిగల వ్యతిరేకులు అని ప్రచారం. నాకు మాదిగ నన్ను కూడా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, నేను వర్గీకరణ వ్యతిరేకట, మాదిగ వ్యతిరేకనట. అరే వాస్తవాలు మాట్లాడితే మది వర్గీకరణ బాబాసాహెబ్ కుక్కతో పోల్చడం, బాబాసాహెబ్ అంబేద్కర్ను కుక్కతో పోల్చడం ఏంది, లేదా బ్రిటిష్ ఏజెంట్గా పోల్చడం ఏంది? అసలు ఇవాళ చూస్తున్నావు కదా, వాడు అమిత్ షా అంటాడు, వాడు అంబేద్కర్ 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 అంటే ఇవాళ మేమంటాం 100 సార్లు 1,00,000 సార్లు అంటాం అంబేద్కర్ అని, 1,00,000 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటామండి అంబేద్కర్ అని. మా దేవుడు అంబేద్కర్, మాకు ఏ దేవుడు లేడు. మై లివింగ్ గాడ్ ఇస్ అంబేద్కర్. ఇవాళ నేను ఏ దేవుని నమ్మను, నాకు ఏ దేవుని మీద నమ్మకం లేదు. నేను జీసస్ క్రైస్ట్, మా మదరు జీసస్ క్రైస్ట్ నమ్మింది. మేము చర్చికి వెళ్ళినాము, 100% చెప్తున్నా, క్రిస్టియన్గా మేము వెళ్ళినాం. కానీ నేను దేవుళ్ళని నమ్మను, నేను ఈ దేవుళ్ళని నమ్మను. కానీ క్రిస్టియన్గా మా కుటుంబాలను బాగు చేసింది యేసుక్రీస్తు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను స్పష్టంగా అనేక సందర్భాలు చెప్తున్నా, ఈ సందర్భంలో చెప్తున్నా. కానీ ఈయన లెక్క మందవేలే మాదే కాస్త మందకృష్ణ మాదిగా అని చెప్పుకొని నేను కాదు, నాకు క్రైస్తవత్వం సంబంధం లేదని లేవాలో నాకు అన్ని మతాలు సమానమని చెప్పను. నేను ఇవాళ 100కు 200% చెప్పగలుగుతాను. నేను ఇవాళ దమ్ముంటే నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవులు చెప్పుకో, లేదా హిందువు అయితే హిందువుగా చెప్పుకో, ముస్లిం అయితే ఏ మతమైనా చెప్పుకో. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ అది. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను హిందూగా పుట్టాను, హిందూగా మరణించానని చెప్పి బుద్ధిస్ట్గా మారాడు ఆయన ఓపెన్ గా. లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అది బుద్ధిస్ట్ గా మారడం కూడా ఈయన ఏదో పెద్ద ఫిలాసఫర్ ఇంటలెక్చువల్ అయినట్టు ఏమంటాడంటే ప్రెస్ మీట్ పెట్టి, బౌద్ధం తీసుకోవడం ఒక చారిత్రాత్మక ఘటన, అదిలో కేవలం మార్లకు మాత్రమే పిలిపించాడు, ఆడ 10 కారణాలు చెప్తున్నాడు అని ఒక పుస్తకం చూపిస్తూ, ఆయన కుల వివక్షత ఉన్నదంట, బడి బయట కూర్చున్నాడంట అని ఎంత వెటకారంగా, ఎంత కండకారంతో మాట్లాడుతున్నాడంటే, ఈయనకు ఈ 3 దశాబ్దాల నుండి సరైన సమాధానం ఇవ్వలేకపోవడం చేత ఈయన పెద్ద సూపర్ హీరో అనుకుంటున్నాడు. విషయం ఏమిటంటే, మాలాంటి వాళ్ళు కూడా మేము బయట రావడానికి ప్రాథమిక కారణం ఏంటంటే, ఒకవేళ కృష్ణమాదిగా ఈ విధంగానే జాతిని డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇటు మాల్లో అయితే మాలలో అత్యంత చైతన్యం ఉన్నటువంటి కులం అండి, డెఫినెట్లీ వాళ్ళు రేపు పొలిటిసైజ్ అయినట్లయితే కృష్ణమాదిగని ఎప్పుడో తొక్కుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. విషయం ఏంటంటే, మొత్తానికి మాదిగల్ని భూస్థాపితం చేస్తున్నాడు ఇది. ఈ మాదిగ ఇంటెలెక్చువల్స్కి ఎందుకు అర్థం అవ్వట్లే ఇది? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మాదిగ ఇంటెలెక్చువల్ అంటే వాళ్ళకి కూడా ఈ సమస్య అర్థమైతే లేదు. నిజం చెప్తున్నా. వాళ్ళకు 341కు సంబంధం లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా. ఈ విషయం నేను 2004లో చెప్పాను. 341కు సంబంధం లేదు రాబాయి, ఇది 371 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నాకు జడ్జిమెంట్ కాదు, సుప్రీంకోర్టు సలహాలు, జడ్జిల సలహాలు. అసలు ఏదైనా ఎస్సీ కులాలకు న్యాయం చేసేదిగా ఉన్నదా? లేవు. నేను అది కొండను దావి ఎలుకను పట్టింది జడ్జిమెంట్ అని చెప్పిన. పట్టి చంపేసిన జడ్జిమెంట్ అది. అక్కడ ఆర్గ్యుమెంట్ లో విషయం చూడండి, క్రిమిలేయర్ మాండేట్ కాదు, క్రిమిలేయర్ చేయాలని ప్రస్తావన తెచ్చిండ్రు. అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ ఒక జనరేషన్ నే కల్పించాలన్నారు, అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ కు టైం బాండ్ విధించాలన్నారు, టైం బాండ్ విధించేదాకా మీరు ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ ఎకనామిక్ క్రైటీరియాగా మార్చాలని అన్నాడు, అక్కడ ఆగారంటే అక్కడ ఆగలేదు. రిజర్వేషన్ మూలంగా కులాలు బాధపడుతున్నాయి, ఏన్షియంట్ ఇండియాలో కులాలు లేవు, భగవద్గీతలో పలానా శ్లోకంలో కృష్ణుడు అన్నాడు వర్ణాశ్రమం నేనే స్థాపించిన, వర్ణాశ్రమం అత్యంత పవిత్రమైనది అని అట్లా కోడ్ చేస్తున్నారు. దీంట్లో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు ఎక్కడైనా న్యాయం చేసేది ఉందా? ఇంకో విషయం ఏంటంటే, ఎస్టీల అభిప్రాయం తెలుసుకోలేదు. ఎస్టీలు కేసులో పార్టీ కాదు, ఎస్టీలతో వాదోపవాదాలు జరగలేదు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 6 కలిసి ఎస్టీలను కూడా పార్టీ చేయడం ఎంత దుర్మార్గం ఇది. నేను అదే అంటున్నా. అసలు పంజాబ్ కేసుకు దీనికి ఏపీకి సంబంధం లేదు, సూపర్ హీరోకు సంబంధం లేదు. రెండవది ఎస్టీలకు సంబంధం లేదు. రెండవది వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏవి కూడా అసలు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ వీళ్ళకు క్రిమిలేయర్ వర్తించని చెప్పింది. ఈవెన్ ఇందిరాషాని కేసు రిజర్వేషన్ అంతా జడ్జిమెంట్లో చెప్పింది, 1992లో స్పష్టంగా చెప్పింది క్రిమిలేయర్ వర్తించని చెప్పింది. ఈ క్రిమిలేయర్ ఎట్లా వర్తిస్తుందండి వీళ్ళకి?
కాదు, ఏ రకమైన జడ్జిమెంట్ అనాలా దీన్ని? ఏ రకమైన జడ్జిమెంట్ అనాలి? అసలు ఇది జడ్జిమెంటేనా? రాజ్యాంగ సూత్రాలకు జడ్జిమెంటే కాదు, మాండేట్ కాదు కదా, కాబట్టి జడ్జిమెంట్ కాదు, సూచన. సూచన సూచన దీనికి జడ్జిమెంట్ వచ్చేసింది. మొత్తం మాదిగల జీవితాలు మారిపోయినాయి. మొత్తం ఇవాళ మొత్తం మహనీయుడు మందకృష్ణ మాది కానీ ఇట్లా మొత్తం సన్మానాలు చేసుకుంటూ పోతే ఒక లా ప్రొఫెసర్గా, ఒక డీన్గా నేను ఇన్ని వందల జడ్జిమెంట్లు పిల్లలకు చెప్పినానుగా, ఆ జడ్జిమెంట్ చదివిన తర్వాత నేను గొప్పడని చెప్పాలని చెప్పండి.